2 నెలల పాటు క్రికెట్ అభిమానులను అలరించిన ఐపీఎల్ 18వ సీజన్ తుదిపోరుకు రెడీ అయింది. మరికొన్ని గంటల్లోనే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ పంజాబ్ కింగ్స్ 11 మధ్య హోరాహోరీ ఫైట్ అనేది జరగబోతోంది. మరి ఈ ఫైట్లో ఏ జట్టు గెలిచినా సరే మొదటిసారి ట్రోఫీని దక్కించుకోబోతున్నాయి. మరి ఈసారి ఎవరు విజయాన్ని వరిస్తారు? ముఖ్యంగా అహ్మదాబాదు నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతున్నటువంటి యొక్క ఫైనల్ ఫైట్ పై సర్వత్రా ఉత్కంఠ అనేది నెలకొంది. వీటన్నిటి గురించి మ్యాచ్ కి సంబంధించి ఎవరు విజయావకాశాలు ఎలా ఉన్నాయనేది పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో ఉన్నారు సీనియర్ స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ గారు. అడిగి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ యా ఫైన్ సార్. మొత్తానికి ఫైనల్ తుది పేరుకు వచ్చేసాము. ఫైనల్ ఫైట్ ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మధ్య ఎలా ఉండబోతుందని చెప్తారు సార్? మీ అనాలిసిస్ ఏంటి మ్యాచ్ కి సంబంధించి? రత్న డే 1 నుంచి మనం చాలా చర్చిస్తూనే వచ్చాం. ఐ రిమెంబర్ ఫస్ట్ మన డిస్కషన్ ఎక్కడ అంటే మనం ఉప్పల్ స్టేడియంలో, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో బయట మనం చేసాము. అవునవును. ఆ డే 1 నుంచి కూడా ఆర్సీబీ ఫైనల్లోకి వచ్చే ఛాన్సెస్ ఈ సంవత్సరం ఎక్కువగా కనబడుతున్నాయి. అండ్ పంజాబ్ పర్ఫార్మెన్స్ కూడా అద్భుతంగా ఉండబోతుందని మనం చర్చించు వచ్చాం. అండ్ 2 టీమ్స్ ఇప్పుడు ఫైనల్కి వచ్చాయి. గుడ్ థింగ్ ఏంటంటే 2025 సీజన్లో, 18 సీజన్లో, 2025 ఇయర్లో రాదు. ఐ థింక్ ఒక కొత్త ఛాంపియన్ చూడబోతున్నాం. అండ్ ఎవ్రీబడి షుడ్ బి హ్యాపీ అబౌట్ ఇట్ అండి. ఎవరు గెలిచా కానీ హ్యాపీగానే ఉంటారు. బట్ ఆర్సీబీ గెలవాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. దానికి అఫ్కోర్స్ చాలా బలమైనటువంటి కారణాలు, ఒకటి కాదు, 2 కాదు. దానికి విరాట్ కోహ్లీ ఫ్యాన్ ఫాలోయింగ్ అంటారా, లేకుంటే ఆర్సీబీకి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగా, లేకుంటే 18 సీజన్స్లో ఇప్పటి వరకు 3 టైమ్స్ ఫైనల్కి వచ్చి కూడా వాళ్ళు ఒక్కసారి కూడా కప్పు గెలవలేకపోయినారు. ఎందుకంటే శ్రేయస్ గారికి ఆల్రెడీ ఒక టైటిల్ ఉంది, కప్పు కోల్కతా తరఫున గెలిపించాలని చెప్పి. సో డిఫరెంట్ రీజన్స్ కావచ్చు. అండ్ ఈ మధ్యలోనే విరాట్ కోహ్లీ రత్న రిటైర్ కావడంతో కూడా మరింత కొంచెం సాఫ్ట్ కార్నర్ అందరికీ కూడా ఆర్సీబీ వైపు కనబడుతుంది. అండ్ దే హావ్ రియలీ ప్లేడ్ వెల్ ఇన్ దిస్ టోర్నమెంట్, డౌట్ లేదు. అద్భుతమైనటువంటి ప్రదర్శన కోహ్లీ కనబరిచాడు, టీం కనబరిచింది. యాజ్ ఎ టీమ్ దే హావ్ క్లిక్డ్ వెల్ యాక్చువల్లీ. బౌలింగ్ డిపార్ట్మెంట్ అయినా, బ్యాటింగ్ డిపార్ట్మెంట్ అయినా కానీ 2 టీమ్స్ నుంచి కూడా కన్సిస్టెన్సీ చూసా, కానీ ఆర్సీబీ నుంచి కొంచెం ఎక్కువగా చూసాం. వాస్తవానికి అంటే ఇప్పుడు ఆర్సీబీ అలాగే పంజాబ్ మధ్య ఇలా యొక్క క్యాల్కులేషన్స్ అనేవి చూసుకుంటే 14 మ్యాచ్లలో ఆర్సీబీ 9 మ్యాచ్లు గెలిచింది. అలాగే పంజాబ్ కింగ్స్ 14 మ్యాచ్లలో 9 గెలిచింది. ఈక్వల్ గా ఉన్నారు, నో డౌట్ అండి. వీళ్ళు ఆల్రెడీ ఇంతకు ముందు టోటల్ ఐపీఎల్ కెరియర్ చూసినా కూడా, వీళ్ళు అంటే హెడ్ టు హెడ్ చూసినా కూడా 36 మ్యాచ్లలో ఈక్వల్ 18 గెలిచారు. 18 లాస్ట్ 5 మ్యాచెస్ లో కొంచెం ఆర్సీబీ కొంచెం ఎక్కువగా మొగ్గు కనపడింది, డౌటే లేదు. అబ్సల్యూట్లీ. అంటే 2 టీమ్స్లో దానికి కారణాలు చెప్పుకుంటారా? దానికి కారణాలు ఏంటంటే మీరు చూడండి, మీరు ఫస్ట్ ఐపీఎల్ నుంచి ఇప్పటి వరకు మీరు 18 సీజన్స్లో డిస్కస్ చేసినట్లయితే 2 టీమ్స్లో ఉన్నటువంటి ప్లేయర్స్ కూడా ఇటువంటి షిఫ్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. గేల్ ప్లేడ్ ఫర్ ఆర్సీబీ, గేల్ ప్లేడ్ ఫర్ పంజాబ్. అట్లాగే ఇప్పుడు లివింగ్స్టోన్ లాస్ట్ ఇయర్ వరకు అక్కడ ఆడాడు, ఇప్పుడు ఇక్కడ ఆడుతున్నాడు. సో అట్లా చాలా మంది ప్లేయర్స్ కూడా ఇటువంటి కావడం కూడా మనం చూస్తూ వచ్చాం. సో అందుకనే బ్యాటిల్ అనేది ఈక్వల్గా కొనసాగుతూ వచ్చింది. బట్ అన్ఫార్చునేట్లీ 2 టీమ్స్కి ఇప్పటి వరకు టైటిల్ లేకపోవడం అనేది కూడా మీరు దాన్ని దురదృష్టం అంటారా, లేకుంటే కొన్నిసార్లు కాంబినేషన్స్ వర్కౌట్ కాలేదంటారా, ఎన్ని డిఫరెంట్ రీజన్స్ ఉన్నప్పటికీ కూడా ఆర్సీబీకి మీకు ఎక్కువగా ఛాన్సెస్ కనబడ్డాయి. ఐపీఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ఆర్సీబీ హాస్ బీన్ వన్ ఆఫ్ ది ఫేవరెట్ టీమ్స్ టు విన్. యాక్చువల్లీ హాట్ ఫేవరెట్స్గా కూడా ప్రతిసారి వాళ్ళే బరిలోకి దిగారు. ఈ సంవత్సరం అంటే మేబీ హాట్ ఫేవరెట్స్గా కాకుండా కానీ, బట్ మన స్టార్టింగ్ నుంచి కూడా అనుకుంటూ వచ్చాం వన్ ఆఫ్ ది ఫేవరెట్స్ ఎవరు అంటే ఆర్సీబీ అని చెప్పి. అండ్ అందుకనే బ్యాటిల్ అలా చూస్తూ వచ్చాం బికాస్ ఆఫ్ ది ప్లేయర్స్ పర్ఫార్మెన్స్ అండి, డౌట్ లేదండి. ఎస్, అంటే ఆర్సీబీకి ఈ టోర్నమెంట్ అంటే దాదాపు 18 సీజన్స్ అంటే 2 టీమ్స్ అనేవి ట్రోఫీ కోసం ఫైట్ చేస్తూనే ఉన్నప్పటికీ కూడా, ముఖ్యంగా ఆర్సీబీలో రీసెంట్ గానే ఇప్పుడు విరాట్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ కు రిటైర్మెంట్ పలికాడు. అబ్సల్యూట్లీ. సో ఏదన్నా అతనికి ఒక మిగిలిపోయింది వెళ్తే అంటే ఖచ్చితంగా ఐపీఎల్ ట్రోఫీ. ఎందుకంటే 2011లో ఇండియా వరల్డ్ కప్ గెలిచినప్పుడు ముంబైలో ఈ ప్లేడ్ ఏ కీ రోల్. అది ఎవరు మర్చిపోతారు? అతని 30+ రన్స్ అనేవి ఎంత కీలకంగా మారాయి ఇండియన్ విక్టరీలో. ఆ తర్వాత ధోని నుంచి, గంభీర్ నుంచి మనం పర్ఫార్మెన్స్ చూసాం కానీ, బట్ సచిన్ టెండూల్కర్, సెహ్వాగ్ త్వరగా అవుట్ అయిపోయిన తర్వాత విరాట్ కోహ్లీని ఆ రోల్ ప్లే చేశాడు అక్కడ. అండ్ ఆ తర్వాత వెంటనే 2013లో ఛాంపియన్స్ ట్రోఫీలో రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ ధోని నేతృత్వంలో బ్రహ్మాండమైనటువంటి ప్రదర్శన కనబరిచారు. 2017లో కెప్టెన్ గా కూడా అయినాడు ఛాంపియన్స్ ట్రోఫీలో, అప్పుడు ఫైనల్లోకి చేరుకుంది. రీసెంట్గా మీరు అన్నట్టుగా 2020 వరల్డ్ కప్ ఇండియా గెలిచింది, తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ కూడా గెలిచింది రోహిత్ నేతృత్వంలో. అప్పుడు విరాట్ కోహ్లీ కాంట్రిబ్యూషన్ ప్రతిసారి కూడా అద్భుతంగా ఉంటూ వచ్చింది. అండ్ అతనికి ఒక ఫ్రాంచైజ్ టైటిల్ ఒకటి లేదు రియల్గా చెప్పాలంటే. ఎందుకంటే మనం ప్రతిసారి కూడా ఒక కపుల్ ఆఫ్ డిస్కషన్స్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు గతంలో మనం ఒక ఫుట్బాల్ ఛాంపియన్ మెస్సీ విషయం మాట్లాడుతూ రత్న, మొన్నటి వరకు అంటే లాస్ట్ టైం ఫీఫా వరల్డ్ కప్ గెలిచినంత వరకు అన్ని టైటిల్స్ గెలిచాడు అతను. బార్సిలోనాకు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి అసలు, యాక్చువల్గా మామూలుగా కాదు. ఈవెన్ కోపా అమెరికా కూడా వాళ్ళు అద్భుతంగా ప్రదర్శన కనబరిచినటువంటి డేస్ ఉన్నాయి. బట్ అన్ఫార్చునేట్లీ ఒక ఫీఫా వరల్డ్ కప్ ఒక్కటే అతన్ని దూరం చేస్తూ వచ్చింది, అండ్ అది కూడా యాడ్ అయిపోయింది. సో విరాట్ కోహ్లీ కూడా
ఇండియన్ టీం తరఫున ఆడుతున్నప్పుడు ఎంత మంచి పర్ఫార్మెన్స్ చూడలేదు. ఇండియన్ టీం నెంబర్ 1 పొజిషన్లో టెస్ట్లో నిలిచింది, వన్డేలో నిలిచింది అంటే మీకు దానికి కంట్రిబ్యూషన్ విరాట్ కోహ్లీ నుంచి ఎంత రాలేదు చెప్పండి. యాజ్ ఎ కెప్టెన్గా ఇండియన్ టీంకు 40 విక్టరీస్ ఉన్నాయండి 68 మ్యాచెస్లో రత్న. ఇమాజిన్ చేయండి. యాజ్ ఎ కెప్టెన్గా సక్సెస్ ఉంది, యాజ్ ఎ ప్లేయర్గా అద్భుతం, యాజ్ ఎ ఫీల్డర్గా క్యాచెస్ ఎక్కువగా తీసుకున్నటువంటి ప్లేయర్, ఐపీఎల్లో తర్వాత సెంచరీలు కొట్టినటువంటి ప్లేయర్, 8 సెంచరీస్ ఉన్నాయంటే మామూలు విషయం కాదు. అండ్ ఈ టోర్నమెంట్లో సెంచరీ సాధించకపోయినా కానీ ఒకటా రెండా ఎన్ని 50s చూసాం ఇప్పటివరకు. సో ఈ ఒక్క టైటిల్, ఫ్రాంచైజ్ టైటిలే అతన్ని ఇప్పటివరకు ఊహిస్తూ వచ్చింది. అండ్ ఇప్పుడు చాలా దగ్గరలో ఉన్నారు. అండ్ అది నేను అనుకుంటాను వాళ్ళని వరించేలాగా కనబడుతుంది. సో ఆర్సీబీకి ఇప్పుడు విరాట్ కోహ్లీని మనం ఎంతైతే దృష్టిలో పెట్టుకుంటున్నామో, పంజాబ్లో ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ గురించి కూడా సోషల్ మీడియా వ్యాప్తంగా కూడా మనం ఒకసారి చూసినట్లయితే చాలా హాట్ టాపిక్గా మారాడు. ఎందుకంటే అంటే సీజన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి స్టిల్ నిన్న జరిగినటువంటి ప్లే ఆఫ్స్ వరకు కూడా, మన రీసెంట్గా జరిగిన ప్లే ఆఫ్స్ వరకు కూడా అసలు పంజాబ్ కింగ్స్ ఫైనల్కి వచ్చిందంటేనే శ్రేయస్ అయ్యర్ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ అబ్సల్యూట్ ఈజ్ లెడ్ బై ఎగ్జాంపుల్. ఒక లైన్లో చెప్పాలంటే కెప్టెన్గా లెడ్ బై ఎగ్జాంపుల్ అండి. అందుకని వాళ్ళు ఎఫర్ట్లెస్గా మ్యాచెస్ గెలుస్తూ వచ్చారు రియల్గా చెప్పాలంటే. మీరు చూడండి, ఫస్ట్ మ్యాచ్ అగెన్స్ట్ గుజరాత్ టైటన్స్, సేమ్ గ్రౌండ్ ఇక్కడ అహ్మదాబాద్లో, 97 నాట్ అవుట్, 240+ స్కోర్ చేశారు. అండ్ అతనిలో అప్పటి నుంచి క్వాలిటీస్ ఎందుకు మెచ్చుకుంటూ వచ్చారంటే, ఒక కెప్టెన్ తను సొంతంగా ఆడుతుండడమే కాకుండా కూడా మిగతా వాళ్ళని ఎంకరేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. చూడండి ఆ మ్యాచ్ లో రత్న, మనం మీకు గుర్తుంటుంది, విక్టరీ సాధించిన తర్వాత వి డిస్కస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం ఇన్ హైదరాబాద్ రత్న. అప్పుడు మనం ఏమన్నామంటే, విరాట్ శ్రేయస్లో ఉన్నటువంటి ఒక గొప్ప క్వాలిటీ ఏంటంటే, అతను సెంచరీ చూసుకోకుండా శశాంక్ అద్భుతంగా ఆడుతున్నప్పుడు శశాంక్ ఎక్కువగా స్ట్రైక్ ఇచ్చి ఆ కీలకమైనటువంటి రన్స్ కొరకు చూశాడు. ఎందుకంటే ఒక లీడర్ ముఖ్యంగా టీమును ముందుకు నడిపించాలి, ప్లేయర్స్ ఎంకరేజ్ చేస్తూ టీమును ముందుకు నడిపించడంలో నేను అనుకుంటాను అతడు ఎస్ స్టూడ్ నెంబర్ 1 అండి, డౌట్ లేదు. అందుకనే అతనికి ఆ పేరు వచ్చింది. అండ్ లాస్ట్ ఇయర్ కలకత్తా గెలవడంలో కూడా యాజ్ ఎ కెప్టెన్ గా, ప్లేయర్ గా, లీడర్ గా ఐ థింక్ ఈ ప్లేడ్ ఎ కీ రోల్ అండి. అండ్ ఈ సంవత్సరం దాన్ని జస్ట్ రిపీట్ చేస్తూ వచ్చాడు. అండ్ అందుకనే మీరు అన్నట్టుగా అతని విషయం ఎక్కువగా చర్చిస్తున్నారు. అండ్ మరొకటి ఏంటంటే, అన్ఫార్చునేట్లీ రత్న ఇంత అద్భుతమైనటువంటి ప్రదర్శన కనబరిచిన తర్వాత కూడా ఇండియన్ టెస్ట్ టీంలో లేకపోవడం అనేది అసలు యాక్చువల్లీ ఎవరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అసలు శుభ్మన్ గిల్ కంటే అతడే కెప్టెన్గా ఉండాలి, ప్లేయర్గా ఉండాలి, కెప్టెన్గా ఉండాలి, సెకండ్ డౌన్గా ఆడేటటువంటి కెపాసిటీ అతనికి ఎక్కువగా ఉందని చెప్పి చాలామంది ఎక్స్పర్ట్స్ అన్నారు, లెజెండ్స్ అన్నారు, సీనియర్స్ అన్నారు. బట్ అతన్ని టీంలో ఉంచుకోపోవడం అనేది కూడా రియల్గా చెప్పాలంటే అబ్సల్యూట్లీ ఒక బ్యాడ్ లక్ గానే చెప్పుకోవాలి. బికాస్ అన్ని క్వాలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు గతంలో కాకుండా రత్న ఇంకోటి ఏంటంటే, ఆ షార్ట్ పిచ్ డెలివరీస్ను కూడా అతను ఆడడంలో కొంచెం సామర్థ్యం కనబరుస్తూ వచ్చాడు. ఆ వీక్నెస్ కూడా లేకుండా అయిపోయింది అతనికి. మనం పిచ్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పుడు అహ్మదాబాద్ స్టేడియం అనేది బిగ్గెస్ట్ స్టేడియం, నరేంద్ర మోడీ స్టేడియం అనేది చాలా హాట్ టాపిక్ గా ఉంటుంది. దేశవ్యాప్తంగా ఉన్న స్టేడియాలలోనే చాలా ప్రతిష్టాత్మకంగా స్టేడియం. సో ఈ పిచ్ లో అంటే బ్యాటింగ్ కి అనుకూలంగా ఉంటుందా, అంటే టాస్ గెలిచిన వాళ్ళు ఏది తీసుకుంటే బెటర్ ఉంటుంది, పిచ్ అనేది ఎట్లా ఉంటుంది సార్? టాస్ గెలిచిన తర్వాత డెసిషన్ ఏది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ హావ్ టు లీవ్ ఇట్ టు ద క్యాప్టెన్స్. అండ్ మీరు అట్మాస్ఫియర్ కూడా వదిలేదు. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ లో టాస్ గెలిచిన తర్వాత బౌలింగ్ అనేది కొంచెం అడ్వాంటేజ్ గా కనబడింది పంజాబ్కు. ఓకే, బట్ ఆ స్కోర్ను కూడా చేంజ్ చేయడం అంత ఈజీ కాదు. మీరు అన్నట్టుగా చేసేది ఒక బ్రిలియన్స్ తోటి గెలిచారు కానీ, బట్ అదర్వైజ్ దే ఆల్సో లుక్డ్ అండర్ ప్రెషర్ రియల్గా చెప్పాలంటే. అండ్ బిట్ ఆఫ్ లక్ కూడా ఫేవర్ చేసింది. మీరు ఒక లక్ అంటే వదేరా యొక్క క్యాచ్ బోల్ట్ వదిలేయడం ఆ పర్టికులర్ జంక్షన్లో, లేకుంటే అక్కడ ఆ పార్ట్నర్షిప్ బ్రేక్ చేసి ఉన్నట్లయితే ఇట్ కుడ్ బీన్ డిఫరెంట్ స్టోరీ రత్న. సో టాస్ అనేది కీలకంగా ఉంటుంది. ఎందుకంటే ఈరోజు కూడా రెయిన్ ఫోర్కాస్ట్ ఉంది, అక్కడ వెదర్ కూడా కొంచెం క్లౌడీగా ఉండే ఛాన్స్ ఉంది అని చెప్తున్నారు. అటువంటి సిచ్యువేషన్లో టాస్ అనేది నేను అనుకున్న కీలకంగా మారుతుంది. లేదు అంటే బిగ్ మ్యాచెస్లో, బిగ్ టోర్నమెంట్లో, బిగ్ గ్రాండ్ ఫినాల్లో ఎప్పుడు కూడా రత్న ఇఫ్ యూ విన్ ద టాస్, బ్యాట్ ఫస్ట్, పుట్ అప్ ఎ డీసెంట్ టోటల్. ఎందుకంటే ఇక్కడ అహ్మదాబాద్లో కూడా చేజింగ్ టీమ్స్ గెలిచినప్పటికీ కూడా బ్యాటింగ్ ఫస్ట్ గెలిచినటువంటి టీమ్స్ రికార్డ్ చక్కగా ఉంది. అందులో మీరు పంజాబ్ను స్వయంగా తీసుకోండి, మొన్నంటే అద్భుతంగా చేంజ్ చేశారు, దట్స్ అ డిఫరెంట్ స్టోరీ. వాళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఈ టోర్నమెంట్లో ఆడింది ఇక్కడనే, వాళ్ళు 240 స్కోర్ చేసి వాళ్ళు కట్టడి చేయగలిగారు అసలు యాక్చువల్గా. సో అట్లాగే ముంబై వర్సెస్ గుజరాత్ మ్యాచ్ అట్లాగే కొనసాగింది. ఆర్ఆర్ వర్సెస్ గుజరాత్ మ్యాచ్ కూడా అలాగే టీమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసినటువంటి టీమ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎక్కువగా గెలవడం చూసాం. సో ప్రెషర్ని ఇప్పుడు ఇన్వైట్ చేసుకోకూడదండి. గ్రాండ్ ఫినాల్ లాంటి దాంట్లో బిగ్ టోర్నమెంట్స్లో డోంట్ ఇన్వైట్ ప్రెషర్. మంచి బ్యాటింగ్ కండిషన్స్ కనబడ్డాయి కనుక ప్రతిసారి కూడా మీకు 11 innings 200+ స్కోర్స్ ఉన్నాయి ఇక్కడ రత్న. సో దట్ మీన్స్ వికెట్ యాజ్ ఆల్వేస్ ఫేవర్ ద బ్యాటర్స్ ఇక్కడ. మరొకటి ఏంటంటే
ఇక్కడ ఫస్ట్ మ్యాచ్లో యూజ్ చేసినటువంటి వికెట్ ఎప్పుడైతే పంజాబ్ 240 చేసిందో మిడిల్ వికెట్ యూజ్ చేస్తున్నారు. మిడ్ వికెట్ యూజ్ చేస్తున్నారంటే మీకు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కానివ్వండి, మీకు గ్రౌండ్ డైమెన్షన్స్ అన్ని కూడా ఈక్వల్గా ఉంటాయి. ఓకే, సో ఒక దిక్కు ఎక్కువగా ఒక దిక్కు తక్కువ అనేది కనబడదు అసలు. సో బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్సే అహ్మదాబాద్లో ఆల్ సెంటర్స్ కంటే ఎక్కువగా కనబడ్డాయి కనుక ఒకవేళ మ్యాచ్ ఫుల్గా కొనసాగినట్లయితే డెఫినెట్లీ ఒక మంచి హై స్కోరింగ్ మ్యాచ్ చూడొచ్చు. యా, బ్యాక్ టు డిస్కషన్ సార్. మనం మాట్లాడుకుంటున్నాం ముఖ్యంగా ఇప్పుడు సాయంత్రం జరిగేటువంటి మ్యాచ్లో ఇప్పుడు టీమ్స్ స్క్వాడ్స్ అనేవి చాలా కీ రోల్ అనేవి ప్లే చేస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పుడు ఫామ్కి సంబంధించి ఇటు పంజాబ్ అవ్వచ్చు, ఆర్సీబీ అవ్వచ్చు, మెయిన్ స్టార్ హిట్టర్స్ యొక్క ఫామ్ అనేది ఎప్పటికప్పుడు అది కొంత అటు ఇటు అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. బ్యాటింగ్కి సంబంధించి ఇప్పుడు పంజాబ్ విషయానికి వచ్చినట్లయితే ఎవరు కీ రోల్ పోషించినటువంటి అవకాశం ఉంది, ఎవరి ఫామ్ అనేది కొంచెం ఇబ్బంది పెడుతుంది, ఇప్పుడు ఈ ఫైనల్ ఫైట్లో కొంత వాళ్ళ యొక్క స్టామినాను ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం అనేది ఉంటుంది అంటున్నారు. ఒకటి రత్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పంజాబ్ టీం విషయం మాట్లాడినప్పుడు చూడండి, వాళ్ళు ఆక్షన్ కూడా ఎలా జరిగిందంటే ఆక్షన్లో వాళ్ళు 110 crores ఉంచుకున్నారండి. కీలకమైనటువంటి ప్లేయర్స్ అందరినీ కూడా తీసేశారు. అంటే టాప్ ప్లేయర్స్ అందరూ కూడా లివింగ్ స్టోన్ ఇప్పుడు పంజాబ్ ఆడినవాడు ఇప్పుడు బెంగళూరుకి ఆడుతున్నాడు. బేస్టోన్ పక్కకు పెట్టారు. తర్వాత శిఖర్ ధవన్ రిటైర్ అయిపోయినాడు. ఆఫ్ కోర్స్ చాలా మందిని వాళ్ళు అసలు యాక్చువల్గా సెలెక్ట్ చేయలేదు. అండ్ యాక్చువల్లీ దే వర్ లుకింగ్ ఫర్ ఎ న్యూ కోచ్ అండ్ దే వర్ లుకింగ్ ఫర్ ఎ న్యూ కెప్టెన్. న్యూ కోచ్లో మనం ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టుగా రిక్కీ పాంటింగ్ వాళ్ళకు లభించడం అనేది ఒక ప్లస్ పాయింట్ అయింది. ఎందుకంటే మీరు చూడండి 2015 నుండి అతని రోల్ యాజ్ ఎ కోచ్ హ్యాస్ బీన్ ఫెంటాస్టిక్ అండి. ముంబై డెవలప్మెంట్లో చూస్తారా మీరు, ఢిల్లీ డే డెవిల్స్ అప్పుడు వచ్చాడు, ఢిల్లీ క్యాపిటల్స్ ఫైనల్లో చేరుకోవడం ఉన్నప్పుడు కూడా అతను కోచ్గా ఉన్నాడు. అండ్ ఈస్ బీన్ ఎ ఫెంటాస్టిక్ కోచ్, నో డౌట్. అతని యొక్క అనుభవం అంతా కూడా ఉపయోగపడుతుంది. అండ్ అతడు టీమ్ సెలెక్షన్ ఆక్షన్ అయిన తర్వాత కూడా చాలా మందిని కొత్త వాళ్ళని తీసుకున్న తర్వాత దే వర్ లుకింగ్ ఫర్ ఎ కెప్టెన్. ఒక రెండు ఆప్షన్స్ ఏంటంటే వాళ్ళకు రిషబ్ పంత్ని కెప్టెన్ గా చేద్దామా, తీసుకుందామా, డబ్బు ఎక్కువ ఖర్చు పెట్టి, లేకుంటే శ్రేయస్ అయ్యర్. ఇప్పుడు 2 players మీరు చూసినట్లయితే ఒక దగ్గరలోనే 27 crores రిషబ్ పంత్ అయితే 26.5 చాలా దగ్గరలో వీళ్ళిద్దరికి ఆక్షన్ జరిగింది. అండ్ దే వాంటెడ్ ఎ విన్నింగ్ కెప్టెన్ అండి. అండ్ వాళ్ళకి శ్రేయస్ అయ్యర్ లభించడం అనేది రత్న రియల్గా చెప్పాలంటే ప్లస్ పాయింట్ అయిపోయింది. అంటే వాస్తవానికి ప్రజెంట్ ఇప్పుడు మాట్లాడుకుంటున్న దాంట్లో కూడా ఈ సీజన్ లో అంటే హెవీ అంటే అత్యంత ప్రైజ్ మనీతో 20+ crores కు సంబంధించినటువంటి ప్రైజ్ మనీకి న్యాయం చేసినటువంటి వ్యక్తులలో బ్యాట్స్మెన్స్ లలో కావచ్చు, కెప్టెన్స్ ఓవరాల్ గా శ్రేయస్ పేరే ఎక్కువ వినిపిస్తుంది. డౌటే లేదండి, అందులో డౌటే లేదు. శ్రేయస్ పేరు వినిపిస్తుంది. మీకు పర్టికులర్ యాజ్ ఆల్సో లేట్ బాల్ యాక్చువల్లీ ఆర్సీబీని మామూలుగా లీడ్ చేయలేదు ఇప్పటి వరకు. శ్రేయస్ అయ్యర్ అనుభవం ఉపయోగపడింది. అండ్ ఒకటి ఏంటంటే కూల్గా ఉంటాడు, కామ్గా ఉంటాడు, అతని స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంటుంది, యాటిట్యూడ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అవన్నీ కూడా క్లియర్గా కనబడ్డాయి. అండ్ దట్టు అతనికి లభించినటువంటి కోచ్ కూడా ది జెల్డ్ వెల్. రియల్గా చెప్పాలంటే ఒక లైన్లో చెప్పాలంటే ఇద్దరి మధ్యలో అది కెమిస్ట్రీ అనేది అద్భుతంగా వర్కౌట్ వచ్చింది. అండ్ రిక్కీ పాంటింగ్ కూడా ఏమన్నాడంటే మొత్తం ఆక్షన్ అయిపోయిన తర్వాత కూడా రత్న వాట్ డిడ్ ఈ సే యాక్చువల్లీ 17 seasons ఆడినటువంటి టీం మాకు లభించిందని చెప్పాడు ఇప్పటివరకు. మాకు ఆల్రౌండర్స్ మంచి వాళ్ళు, ఆల్రౌండర్స్ కాకుండా కానీ కొంచెం యూస్ఫుల్ ప్లేయర్స్ లభించారు, మాకు అద్భుతమైనటువంటి ఇండియన్ ప్లేయర్స్ ఉండడం అనేది ఒక ప్లస్ పాయింట్ అవుతుందని చెప్పి అతడు చెప్పాడు. అండ్ అట్లాగే ఇప్పుడు చూడండి ఇప్పటి వరకు కాంట్రిబ్యూషన్లో 30% కాంట్రిబ్యూషన్ మీకు ఫారినర్స్ నుంచి వచ్చింది వాళ్ళకు. బట్ 70% లయన్ షేర్ అనేది ఇండియన్ ప్లేయర్స్ ఇచ్చారు మీకు. బ్యాటింగ్లో కావచ్చు, బౌలింగ్లో కావచ్చు. బ్యాటింగ్లోనైతే శ్రేయస్ అయ్యర్, ప్రవిష్మరన్, మీకు ఆర్య, శశాంక్, వధేరా వీళ్ళందరూ కలిసి 2000+ runs స్కోర్ చేశారు. ఇమాజిన్ చేయండి 2500 వరకు. వాస్తవానికి లాస్ట్ మ్యాచ్ లో కూడా వధేరా మీకు శ్రేయస్ అఫ్ కోర్స్ ఇంగ్లీష్ కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో కొంచెం స్టార్ట్ ఇస్తున్నాడు అతను. అండ్ అతన్ని ఫస్ట్ డౌన్ ఆడించడం అనేటువంటి ఆ స్ట్రాటజీ కూడా వర్కౌట్ అయింది. ఎందుకంటే రిక్కీ పాంటింగ్ ఈజ్ ఎ బ్రిలియంట్ థింకర్ అండి. బికాస్ అతని కెప్టెన్గా ఉన్నప్పుడు కూడా ఆస్ట్రేలియా నెంబర్ 1లో నిలిచింది చాలా సంవత్సరాల వరకు, అన్ని వరల్డ్ కప్లు గెలిచారంటే బికాస్ హీ వాజ్ ఎ బ్రిలియంట్ ప్లేయర్, బ్రిలియంట్ కెప్టెన్. అతని గుడ్ థింకర్ ఆఫ్ ద గేమ్, డౌటే లేదు. చూడండి ఫస్ట్ వధేరాను సెకండ్ డౌన్ పంపినప్పుడు కూడా ఫస్ట్ ఫేజ్ విషయం మాట్లాడుతున్నాం మనం. అప్పుడు వధేరా అద్భుతంగా ఆడుతున్నప్పుడు కూడా రిక్కీ పాంటింగ్ను చాలా మంది బ్లేమ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వధేరాను ఎందుకు పంపుతున్నాడు అసలు యాక్చువల్గా ఇంతమంది ఆస్ట్రేలియా, అప్పుడు మ్యాక్స్వెల్ ఉన్నాడు, స్టైనిస్ అందరూ ఉన్నారు, ఇంకా ఇంగ్లీష్ రాలేదు, ఇంగ్లీష్ను కొంచెం లేటర్గా ఆడించారు. సో అప్పుడు రత్న చాలా బ్లేమ్ చేశారు. అండ్ వధేరా యొక్క ట్రిక్ కూడా వర్కౌట్ అయింది. వధేరా క్లిక్ అయినాడు ఒక మ్యాచ్లో రియల్గా చెప్పాలంటే. అంటే టాప్ ఆర్డర్ కొంచెం కొలెక్ట్ అయినప్పుడు మిడిల్ ఆర్డర్లో అతనే రాణించడం చూసాం. అండ్ అట్లాగే ఇంగ్లీష్ను కూడా ఎట్లా ఆడిస్తున్నాడు అంటే అతను కొత్త బాల్ కొత్తగా ఉన్నప్పుడు కొంచెం స్ట్రోక్ మేకింగ్ అద్భుతంగా చేస్తుంటాడు. అందుకనే వెంటనే శ్రేయస్ అయ్యర్ను సెకండ్ డౌన్ చేసి
ప్రమోషన్ కూడా వచ్చింది అతనికి. అండ్ దిస్ ఆస్ట్రేలియన్ హెస్ డన్ ఏ గుడ్ జాబ్. రియల్ గా లాస్ట్ కపుల్ ఆఫ్ మ్యాచెస్ లో అతను మంచి స్టార్ట్ ఇస్తున్నాడు. రియల్ గా చూడండి, మొన్న కూడా 38, అంతకు ముందు మ్యాచ్ లో 40+ ఈజ్ రియలీ ప్లేయింగ్ వెల్. సో ఆ కాన్ఫిడెన్స్ ను కెప్టెన్ కు అతడు ఇవ్వడం కూడా చూస్తున్నాం. బట్ ఓవరాల్ గా మీరు చూసినట్లయితే మాక్సిమం కాంట్రిబ్యూషన్ లైన్స్ షేర్ ఎవరి నుంచి వచ్చిందంటే ఇండియన్ ప్లేయర్స్ నుంచి వచ్చింది పంజాబ్, అండ్ దే షుడ్ బి వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. బౌలింగ్ లో కూడా అంటే మనకి హర్షదీప్ ఉన్నాడు, అలాగే చాహల్ ఉన్నాడు, స్పిన్నింగ్ ఫాస్ట్ కి సంబంధించి ఇద్దరు ఉన్నారు. కానీ వీళ్ళు ఫామ్ అనేది కొంత ఇబ్బంది పెడుతోంది. ఈవెన్ హర్షదీప్ ఫామ్ కూడా మీరు అన్నట్టుగా లాస్ట్ 4 మ్యాచెస్ లో వికెట్ లేదు. కెన్ యూ బిలీవ్ దట్? అండ్ దట్ టు అతనికి రియల్ గా చెప్పాలంటే అగెన్స్ట్ ఆర్సీబీ కూడా చెప్పుకోదగ్గ క్రికెట్ 10 మ్యాచెస్ లో 8 వికెట్స్ తీసుకున్నాడు ఆర్సీదీప్. బట్ లాస్ట్ మ్యాచ్ లో కొంచెం ఎక్కువ రన్స్ ఇచ్చా కానీ కొంచెం కంట్రోల్ అయితే చేయగలుగుతాడు. అండ్ ఈ రోజు నేను అనుకుంటాను వాళ్ళకు మెయిన్ హోప్స్ అతనిపైనే ఉంటాయి, బికాస్ ఈజ్ ఎ కీ బౌలర్ అండి, నో డౌట్ అబౌట్ ఇట్. అండ్ లాస్ట్ 4 మ్యాచెస్ లో వికెట్స్ తీసుకోలేదు. బట్ చెహల్ ఆడతాడా అనేది డౌట్ కూడా ఉంది ఈ రోజు. ఒకవేళ యజ్వేందర్ చెహల్ లేకుంటే బ్రాత్ తోటే కంటిన్యూ అవుతారు వాళ్ళకు, ఎందుకంటే అతను ఇంకా పూర్తిగా కోలుకోలేదు కనుక అతన్ని రిస్క్ తీసుకుంటారు. ఆ బౌలింగ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడే ఛాన్స్ కూడా ఉంటుంది, బికాస్ లాస్ట్ మ్యాచ్ లో అదే చూసాం కదా, ఈ బౌల్డ్ వెల్ యాక్చువల్లీ. బట్ అతను ఆడకపోయినట్లయితే నాకు ఏమనిపిస్తుంది అంటే బ్రాత్ తోటే కంటిన్యూ అవుతారు. అండ్ ఫారినర్స్ యొక్క రోల్ బౌలింగ్ లో కూడా అంత చెప్పుకోదగ్గగా లేదు. స్టార్టింగ్ లో కూడా మీరు చూడండి, యాసన్ ఆడినప్పుడు కపుల్ ఆఫ్ మ్యాచెస్ లోనే వికెట్స్ తీశాడు, బట్ అతడు కూడా చాలా ఎక్స్పెన్సివ్గా ప్రూవ్ అయ్యాడు. బట్ జామిన్సన్ రూపంలో వాళ్ళకు ఒక మంచి రీప్లేస్మెంట్ లభించింది. అగెన్స్ట్ ముంబై వాళ్ళు గెలవడానికి కారణం కూడా రియల్గా చెప్పాలంటే ముంబై అంత తక్కువ స్కోర్ చేయగలిగారంటే యాక్చువల్లీ ఈ బౌల్డ్ వెరీ గుడ్ స్పెల్ అండి. అంటే బాల్ సెకండ్ స్పెల్లో జస్ట్ తక్కువ రన్స్ ఇచ్చి వికెట్ కూడా తీసుకున్నాడు. అండ్ ఓవరాల్గా 4 overs లో 30 runs మాత్రం ఇచ్చాడు. సో జామిన్సన్ యాక్చువల్లీ ఈ ప్లేడ్ ఎ కీ రోల్. హర్షదీప్ రాణించినప్పుడు అతని యొక్క రోల్ బిగ్గర్గా కనబడింది. అండ్ టుడే దే విల్ డిపెండ్ మోర్ ఆన్ హిమ్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఐ థింక్. ఓకే, ఇక ఆర్సీబీ విషయానికి వచ్చినట్లయితే ఇప్పుడు కోహ్లీ మనకి ఎంత ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయో ఖచ్చితంగా 18 సంవత్సరాల నుంచి ట్రోఫీ కోసం తను కెప్టెన్గా ఉన్న, కీ ప్లేయర్గా ఉన్న ట్రోఫీ దక్కించుకోవడం కోసం చాలా కష్టపడుతున్నాడు. ఇక ఈ సీజన్లో ఇప్పుడున్నటువంటి స్క్వాడ్తో ఆడటం అనేది చాలా మంది కొత్త ప్లేయర్లు ఉన్నారు ఇప్పుడున్న స్క్వాడ్లో, ఆర్సీబీ స్క్వాడ్లో. కానీ మొదటి నుంచి స్టిల్ మన జరిగినటువంటి ప్లే ఆఫ్ల వరకు కూడా ఆ కన్సిస్టెన్సీ బ్యాటింగ్ దాదాపు 600+ స్కోరు చేయటం, సో తను బాగా ఆడుతూ ఉన్నాడు. సరే ఇవాళ ఎలా ఉండబోవచ్చు కోహ్లీ ఫామ్ కు సంబంధించి, అది కంటిన్యూ అవుతుందా లేకపోతే మిగతా బ్యాట్స్మెన్స్ కొంత ఇబ్బందికరమైన సిచ్యువేషన్, ముఖ్యంగా ఇప్పుడు కెప్టెన్ పాటిదార్ యొక్క ఫామ్ అనేది కూడా కొంత అటు ఇటుగా ఉన్నటువంటి వార్తలు వస్తున్నాయి. సో వాళ్ళ బ్యాటింగ్ లైనప్ అనేది ఎలా ఉంటుందంటారు? కెప్టెన్ పటిదార్ ఆఫ్ కోర్స్ మీరు అన్నట్టుగా ఫస్ట్ ఫేజ్ లో మంచి స్ట్రైక్ రేట్తో రన్స్ సాధించాడు. అండ్ అప్పుడు పడికల్ ఆడినప్పుడు అతడు రాణించడం చూసాం. టాప్ ఆర్డర్ వాళ్ళకు ముఖ్యంగా మంచి స్టార్ట్స్ ఇస్తూ వచ్చింది. మీరు విరాట్ కోహ్లీ అండ్ సాల్ట్ యాక్చువల్లీ మనం అంటుంటాం కదా ప్రతిసారి కూడా రత్న ఏ దాంట్లో టోర్నమెంట్లోనే కానీ వెల్ బిగిన్ ఈజ్ హాఫ్ డన్ అంటుంటాం. ఆ వెల్ బిగినింగ్ అనేది వాళ్ళకు వీళ్ళిద్దరి ద్వారా లభించిందండి. సాల్ట్, విరాట్ కోహ్లీ నిజంగా ఆ ప్రెషర్ను కొంచెం తగ్గిస్తూ వచ్చారు మిడిల్ ఆర్డర్ పైన. మీరు ప్రతి మ్యాచ్లో కూడా వాళ్ళు ఒకళ్ళు కాకుండా ఒకళ్ళు కంట్రిబ్యూట్ చేస్తూ వచ్చారు. ఈవెన్ సాల్ట్ లేనప్పుడు కూడా కపుల్ ఆఫ్ మ్యాచెస్లో ఇంజరీ కారణంగా బేతెల్ ఆల్సో ప్లేడ్ వెల్, ఆ రోల్ ఫిల్ చేశాడు. అండ్ ఒక మంచి 50 కూడా అతని నుంచి చూసాం. బట్ మిడిల్ ఆర్డర్లో మీరు అన్నట్టుగా లివింగ్స్టన్ ఒక్కడే కొంచెం డిసప్పాయింటింగ్ పర్ఫార్మెన్స్ గడుస్తూ వచ్చాడు. బట్ అదర్వైజ్ ఎవ్రీబడి హ్యాస్ చిప్డ్ ఇన్ అండి. స్టార్టింగ్లో పటిడర్ రాణించాడు, పడికల్ కూడా 1-2 మ్యాచెస్లో రాణించాడు. అండ్ అట్లాగే మీకు యూనో రొమారియో షెఫర్డ్ అని చెప్పి వెస్ట్ ఇండియన్ ఒక మ్యాచ్లో 50 సాధించడం, క్విక్గా రన్స్ సాధించడం, ఆ మ్యాచ్లో గెలిపి కృణాల్ పాండ్యా కీలకమైనటువంటి మ్యాచ్లో అతడు రన్స్ అండ్ వికెట్స్ తీసి కూడా గెలిపించాడు. అట్లాగే వాళ్ళకు టిమ్ డేవిడ్ కూడా ఒక 1-2 మ్యాచెస్లో రాణించాడు. అంటే ఎవరో వాళ్ళకు ఒకళ్ళు రోల్ ప్లే వాజ్ ఇన్ లక్నో రీసెంట్లీ. జితేష్ శర్మ ఎంత బ్రహ్మాండంగా ఆడాడు చెప్పండి. అప్పుడు కెప్టెన్సీ నాకని చెప్పాలి, బికాస్ అప్పుడు ఆ మ్యాచ్లో అతడే లీడర్గా ఉన్నాడు. సో ఎవ్రీబడి ఈజ్ ఇన్ఫార్మ్. రియల్గా చెప్పాలంటే ప్రతి వాళ్ళ నుంచి కాంట్రిబ్యూషన్ వచ్చింది. అండ్ బౌలింగ్లో కూడా మనం ఎంత హేజల్వుడ్ విషయం టాప్గా మాట్లాడుకున్నప్పటికీ కూడా భువనేశ్వర్ అండ్ దయాల్ యొక్క రోల్ హ్యాస్ బీన్ బ్రిలియంట్ అండి మీడియం పేసెస్లో. అండ్ అట్లాగే కృణాల్ పాండ్యా కూడా ఎవరు ఐకానిక్ స్పిన్నర్స్ లేరు. షుయాస్ రియల్గా చెప్పాలంటే యంగ్స్టర్ అండి, యంగ్స్టర్. బట్ ద కైండ్ ఆఫ్ బౌలింగ్ హ్యాస్ డన్ రియల్గా ఎవ్రీబడి ఇంప్రెస్డ్గా ఉన్నారు అతని బౌలింగ్ విషయంలో. గుగ్లీష్ వేస్తున్నాడు, తర్వాత అగైన్స్ పంజాబీ చూసాం కదా ఫస్ట్ క్వాలిఫైర్లో. ఈ యాక్చువల్లీ ట్రబుల్డ్ ఎవ్రీబడి అండి. సో అతను కూడా మంచి బౌలింగ్ చేయడం. సో అందుకనే బౌలింగ్లో కొంచెం మీరు కంపారిజన్లో మీకు మొగ్గు అనేది వీళ్ళకు ఎక్కువగా కనబడుతుంది. పంజాబ్తో కంపేర్ చేసుకున్నప్పుడు ఆర్సీబీ మచ్ బెటర్, బికాస్ భువనేశ్వర్ ఉండడం, తర్వాత దయాల్లో ఎంత మెచ్యూరిటీ చూసాం. గుజరాత్ ఆడుతున్నప్పుడు దయాలు ఒక డిఫరెంట్ దయాలు ఉండే. అండ్ ఇప్పుడు ఈ సీజన్లో మీరు చూడండి అగైనెస్ట్ చెన్నై ఒక మ్యాచ్లో రత్న నొబ్బాల్ 6 ఇచ్చిన తర్వాత కూడా దుబేకు ఎంత కంట్రోలింగ్ బౌలింగ్ చేశాడు చెప్పండి. కపుల్ ఆఫ్ డెలివరీస్ లాస్ట్ ఎంత కంట్రోల్ చేశాడు. సో ఐ థింక్ యాజ్ అ టీమ్ గా దే హావ్ క్రికెట్. అంటే గతంలో వాళ్ళు టైటిల్స్ గెలవలేదు అంటే
బ్యాటర్స్ అద్భుతంగా రాణించా కానీ వాళ్ళకు బౌలింగ్ లోపాలు చాలా కనబడేటివి. అవును, మీకు మొహమ్మద్ సిరాజ్ ఆడుతున్నప్పుడు ఎన్ని ఎక్స్పెన్సివ్ స్పెల్స్ చూడలేదు. ఈ సంవత్సరం అంటే ఒక డిఫరెంట్ సిరాజ్ని చూసాం మనం ఫర్ గుజరాత్. బట్ సిరాజ్ వాజ్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్ ఫర్ దిస్ టీమ్ యాక్చువల్లీ. ఐ థింక్ ఎప్పుడు కూడా విన్నింగ్ పర్ఫార్మెన్స్ అనేది ఇవ్వలేకపోయినాడు రియల్గా. వాళ్ళకు బౌలింగ్ ప్రాబ్లమ్స్ ప్రతిసారి ఉండేది. అండ్ ఈ సంవత్సరం హేజల్వుడ్ ఫుల్గా ఫిట్గా లేకపోయినా కానీ ఫిట్గా రావడం ఫస్ట్ ఫేజ్లో, ఆ తర్వాత మళ్ళీ ఇంజరీ తర్వాత కోలుకొని మళ్ళీ ఇప్పుడు ఆడడం అనేది వాళ్ళకు ఒక బిగ్ ప్లస్ పాయింట్ అయింది. హేజల్వుడ్ హ్యాస్ బీన్ అవుట్ స్టాండింగ్ రియల్గా. ఎస్, వాస్తవానికి ఈసారి ఆర్సీబీ టీం కూడా అసలు నో ఎక్స్పెక్టేషన్స్. ఎప్పుడైతే ఆక్షన్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ఆర్సీబీ యొక్క స్క్వాడ్ అనేది బయటకు వచ్చిందో, ఆ టీం అనేది చూసిందో, అందరూ కొత్తగా ఉన్నారు. ఇప్పుడు ఇంతకు ముందు అంటే రియల్ గా చెప్పాలంటే మీకు పంజాబ్ కి ఎక్కువగా అన్క్యాప్లు వేస్తున్నారు. మీకు బౌలింగ్ లో ఇప్పుడు హజలుల్ కానీ భువనేశ్వర్ వీళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి బౌలర్స్. బట్ మీకు పంజాబ్ కు ప్రభిష్మరన్ కానివ్వండి, ఆర్యన్ అయితే ఫస్ట్ టైం ఆడుతున్నాడు కదా, ఆర్య వీళ్ళందరూ కూడా అన్క్యాప్లు వేరే. శశాంక్ వీళ్ళు అసలు యాక్చువల్గా ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడినటువంటి ఎక్స్పీరియన్స్ ఎవరికి లేదు. ఒక శ్రేయస్ అయ్యర్కి ఉంది, మీకు కప్లో ఆస్ట్రేలియన్స్కి ఉంది. బట్ అదర్వైజ్ మిగతా వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ విషయం మాట్లాడినట్లయితే పంజాబ్కి ఎక్కువగా మార్కులు ఎందుకు ఇవ్వాలంటే బికాస్ ఇన్ఎక్స్పీరియన్స్ టీమ్ తోటి కూడా ఈ హాజ్ లెడ్ వల్ల యాక్చువల్లీ. అంటే మీకు అందుకనే క్యాప్టెన్ యొక్క క్వాలిటీస్ ఎక్కువగా కనబడ్డాయి. బట్ when you టాక్ అబౌట్ ఆర్సీబీ, మీకు పడికల్ గతంలో ఆడినవాడే, ఇప్పుడంటే ఇంజరీ కారణంగా లివింగ్స్టన్ ఇంగ్లాండ్కు బ్రహ్మాండంగా ఆడుతుంటాడు, టిమ్ డేవిడ్ ఆడతాడు, తర్వాత హేజల్వుడ్ కానివ్వండి, భువనేశ్వర్ కానివ్వండి, కృణాల్ పాండే ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నాడు. సాల్ట్ ఈజ్ ఏ క్లాస్ ఇంగ్లాండ్ ప్లేయర్ రియల్గా చెప్పాలంటే. సో అలా ఎక్స్పీరియన్స్ పరంగా చూసినట్లయితే మీకు ఆర్సీబీకి ఎక్స్పీరియన్స్ అండి. ఇన్ దట్ వే ఆర్సీబీ కంటే ఎక్కువగా మీరు క్యాప్టెన్సీ విషయంలో ఆఫ్ కోర్స్ శ్రేయస్ అయ్యర్కి ఎక్కువగా మార్కులు ఇవ్వాల్సిందే, బికాస్ హీ హెస్ లేడెస్ట్ సైడ్ విచ్ ఇస్ నాట్ దట్ మచ్ ఎక్స్పీరియన్స్ టీమ్. సో మనం ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాస్తవానికి మనకి కునాల్ పాండే అయితే చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఈ టోర్నీలో పెర్ఫార్మెన్స్. గతంతో కంపేర్ చేసుకుంటే ఈసారి టోర్నమెంట్లో కూడా కొంత కీ రోల్ ప్లే చేశాడు. మధ్య కొన్ని మ్యాచ్లలో అనేటువంటి ఒక హాట్ టాపిక్ కూడా నడిచింది. స్పిన్నర్ యాజ్ ఏ ఆల్రౌండర్గా తన వంతు బాధ్యత కొన్ని మ్యాచ్లలో సమర్థవంతంగానే పోషించాడు. సో అంటే మీరన్నట్లు ఓవరాల్గా ఇండియన్స్ మనం విదేశాల నుంచి కొనుక్కొని తెచ్చుకున్న వాళ్ళకన్నా కూడా స్వదేశీయుల యొక్క పాత్ర అనేది ఎక్కువగా ఉంది. ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ సెలక్షన్స్లో టెస్ట్ మ్యాచ్లలో కావచ్చు, వన్డేలలో కూడా ఇప్పుడు ఐపీఎల్లో బాగా రాణించిన వాళ్ళ యొక్క పాత్ర అనేది వాళ్ళని ఎక్కువగా సెలెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ఐపీఎల్ డిజైన్ చేయబడింది ఇండియన్ క్రికెట్ డెవలప్మెంట్ కొరకు కదా, ఎంటర్టైన్మెంట్తో పాటు క్రికెటర్స్కి మంచి ఎక్స్పోజర్ లభిస్తుంది, అందరి నుంచి నేర్చుకోవచ్చు అన్న దాంతో స్టార్ట్ చేశారు. అది సక్సెస్ఫుల్గా కొనసాగుతూ వచ్చింది. బట్ ఆర్సీబీ కంటే కంపారిజన్లో పంజాబ్ వాళ్ళు లోకల్ ప్లేయర్స్ ఎక్కువగా రాణించారు. ఓకే, బట్ మీరు ఆర్సీబీలో చూసినట్లయితే మీకు హేజల్వుడ్ కానివ్వండి, సాల్ట్, బేతల్ వీళ్ళ కాంట్రిబ్యూషన్ టిమ్ డేవిడ్ ఎక్కువగా కనబడింది. అంటే ఈక్వల్గా కాకుండా కానీ 60-40 ఆర్సీబీలో లోకల్ ప్లేయర్స్. అండ్ అట్లాగే మీరు చూడండి 70-30 పంజాబ్లో 70 ప్లేయర్స్ లోకల్ ప్లేయర్స్ రాణించారు, ఆర్సీబీలో 60% లోకల్ ప్లేయర్స్ రాణించారు. కొంచెం ఎక్కువగా ఆర్సీబీ కంటే పంజాబ్ ప్లేయర్స్ లోకల్ వాళ్ళు రాణించారు, అందులో డౌటే లేదండి. అందులో మార్కులు ఎక్కువగా మీరు అన్నట్టుగా పంజాబ్కి ఇవ్వాల్సిందే, డౌటే లేదు. ఎస్ సార్, ఫైనల్గా ఇప్పుడు అంటే గత సీజన్స్తో కంపేర్ చేసుకుంటే ఈ సీజన్ అనేది చాలా మొదటి నుంచి కూడా రసవత్తరంగా జరిగినప్పటికీ మధ్యలో బ్రేక్స్ పడ్డాయి. ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ పరిస్థితుల్లో కావచ్చు, మధ్యలో వాయిదాలు పడ్డాయి. ఆ తర్వాత మళ్ళీ కొన్ని స్టేడియంలను అవాయిడ్ చేయడం జరిగింది, మరలా స్టార్ట్ అయింది. సో అనూహ్యంగా ఇప్పుడు అంటే ఇంతవరకు కప్పు గెలవనటువంటి 2 జట్లు కూడా ఫైనల్కి వచ్చాయి. సో ఎలా చెప్తారు సార్ ఓవరాల్గా ఏంటంటే సీజన్ అద్భుతంగా కొనసాగింది. ఆ సస్పెన్షన్ తర్వాత కూడా మ్యాచెస్ చక్కగా కొనసాగుతున్నాయి. అండ్ ఒకటేంటంటే కొత్త ఛాంపియన్ చూడబోతున్నాం అన్నటువంటి విషయంలో అందరూ కూడా హ్యాపీగా ఉండాలి. బికాస్ క్రికెట్ డెవలప్ అవుతుంది అంటే, డెవలప్ కావాలి మరింత అంటే కూడా ఎప్పుడు ముంబై, చెన్నై కంటే కూడా ఒక న్యూ ఛాంపియన్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒక స్పోర్ట్ డెవలప్మెంట్ విషయంలో చాలా ఐపీఎల్ ఫ్యూచర్ విషయంలో కూడా నేను అనుకుంటాను ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుంది, డౌట్ లేదు. ఆ కొత్త ఛాంపియన్లో ఎక్కువగా ఆఫ్కోర్స్ ఆర్సీబీ గెలవాలన్నటువంటి కోరికలు చాలా మందికి ఉన్నాయి. బికాస్ 18 సీజన్స్ నుంచి విరాట్ కోహ్లీకి అది ఒకటే టైటిల్ లేదని చెప్పి, అండ్ శ్రేయస్ అయ్యర్కి యాజ్ అ కెప్టెన్గా కూడా టైటిల్ ఉంది, లాస్ట్ టైం కలకత్తాని గెలిపించాడు. సో కొంచెం సాఫ్ట్ కార్నర్ విషయం మాట్లాడినట్లయితే కోహ్లీ టీంకి ఎక్కువగా ఉంది. అండ్ వాళ్ళు ఆన్ పేపర్ కూడా కొంచెం స్ట్రాంగర్గానే కనబడుతున్నారండి రియల్గా చెప్పాలంటే. ఓన్లీ జస్ట్ ఏంటంటే ఫైనల్ డే రోజు రియల్ పర్ఫార్మెన్స్ అనేది మనం చూడబోతున్నాం 2 టీమ్స్ నుంచి. బట్ ఇట్స్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ ఫైనల్, డౌట్ లేదు. అండ్ ఒక మంచి స్కోరింగ్ మ్యాచ్ కావాలి, మంచి ఎంటర్టైన్మెంట్ ఉండాలి అందరికీ అని చెప్పి చివరికి ఆర్సీబీ షుడ్ విన్ ద ట్రాఫీ అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. లెట్స్ ఆల్సో హోప్ దే విల్ విన్ ద ట్రాఫీ బికాస్ వాళ్ళకి ఎక్కువగా ఛాన్సెస్ కనబడుతున్నాయి. రత్న యా, అంటే ఫైనల్గా మీ ప్రిడిక్షన్ ప్రకారం ఇవాళ విన్ ఎవరిదని చెప్పి అనుకుంటున్నాను? ఆర్సీబీ అనుకుంటున్నానండి. బికాస్ వీళ్ళకి బౌలింగ్ స్ట్రాంగ్గా ఉంది అండ్ దే హావ్ డన్ వెల్ యాక్చువల్లీ. అండ్ ఇన్ కంపారిజన్లో ఆఫ్ కోర్స్ అన్ని డిపార్ట్మెంట్స్లో కొంచెం స్ట్రాంగర్గా ఉన్నారు కనుక ఐ థింక్ దే షుడ్ డూ బెటర్ టుడే. యా,
థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. సో అది ఫైనల్ గా ఇవాళ జరగబోతున్నటువంటి ఫైనల్ ఫైట్ కోసం ప్రతి ఒక్కళ్ళు ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఏ టీం గెలిచినా సరే మొదటిసారి కప్పు గెలవబోతున్నటువంటి టీమ్స్ కాబట్టి రెండు టీంలలో ఏ టీం అనేది విజయం సాధిస్తుంది అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా ఈగర్ గా వెయిట్ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.